పార్టీ ఓ ఎల్ఐసిని, ఓ బిఎస్ఎన్ఎల్ ని, ఓ పోర్ట్లను, రైల్వే స్టేషన్లను, అన్ని సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టింది. ఈ రోజు రిజర్వేషన్ దాంట్లో తీయలేక ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిగా మార్చాలన్న ఉద్దేశంతో మెల్లమెల్లగా ముందు బిఎస్ఎన్ఎల్ అమ్మేసిరు, ఎల్ఐసిని అమ్మేసిరు, రాను బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని సంస్థలను అమ్మేస్తున్నారు. ఇక మన బిడ్డలు చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలే లేకపోతే మీకు మాకు ఉద్యోగాలు ఎక్కడి, మీకు మాకు ఉద్యోగాల రిజర్వేషన్లు ఎక్కడి? మెల్లమెల్లగా ఈ రిజర్వేషన్లు తీసే ప్రయత్నంలో భాగంగా ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగం పరంగా మనకు వచ్చే హక్కులను మనం కాపాడుకోవడానికి ఆనాడు మహాత్మా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే మనకు స్వాతంత్రం తెచ్చిందో ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి చెరుకు శ్రీరామ నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఈ రోజు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం ఎవరు చేసినా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ రోజు ఆ హిందుత్వ పేరు మీద నడిచే పార్టీలు అయితే ఉన్నారో ఆ పార్టీని ముందర తీసుకొని ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి శ్రీరాముడు మాకు కూడా దేవుడే, మాకు గుండెలలో ఉంటాడు, వాళ్ళు జెండాలలో చూపించి ఓటడుకొని ఈ రోజు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎంతమంది దేవుడైనా సరే మాకు రాజ్యాంగం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మాకు దేవుడే. ఈ రోజు అమిత్ షా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ని పట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఓ ఫ్యాషన్ గా మార్చిండ్రు అని చెప్పి ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కూర్చుంటే లేవలేడు, లేస్తే నిల్చోలేడు. అటువంటి వాడు ఎవరైతే గుజరాత్ లో హోంమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిగా హిందూ ముస్లింకి మధ్య చిచ్చు పెట్టినాడు, నడీపారైన వాడు.